మెకానికల్ కావచ్చు, ఎలక్ట్రానిక్ కావచ్చు, ఏఐ వీటికి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకుంటామని. అట్ సేమ్ టైం ఉద్యోగపరంగా చూస్తే ఒక్క ఐటీయే కాదు, ఫార్మా కానీ లేకపోతే ఇంజనీరింగ్ కానీ వీటన్నిటిలో కూడా మన వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. సో వీళ్ళెవరిని వదులుకోరు. నాకు తెలిసి H1 పాలసీల్లో మార్పులు వస్తాయని నేను అనుకోవట్లేదు. నా పర్సనల్ ఒపీనియన్ అయినా నేను చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నాను ఆ పాయింట్ మీద. H1ని తగ్గించేస్తారు అనేది తప్పు. తగ్గించరు, అవి బాగానే ఉంటాయి. స్టూడెంట్ వీసాలు తగ్గించారు. మనకి ఇండియా నుంచి ఎంత ఉన్నాయి సార్? లెక్క దగ్గర ఏడాదికి 65,000 మంది, 65 ప్లస్ 20 85,000 మంది. 85,000 మంది ఇండియాకి ఇచ్చే H1 క్యాప్. ఇందులో 30-35% తెలుగు వాళ్ళండి. ఓకే, అంటే ఇండియా దాంట్లో 30-35% తెలుగు వాళ్ళు. అలాగే వాళ్ళు లెక్క ప్రకారం ఈ మధ్య ఎక్కువ కూడా ఇచ్చారు. లాస్ట్ 2 years స్టూడెంట్ వీసాలు వచ్చి 1 lakh ఇస్ ద క్యాప్. 1 lakh H1 వీసాలు ఇస్తారనమాట. దాంట్లో 40% తెలుగు వాళ్ళు. అంటే మనకేమవుతుందంటే గత 20 ఏళ్ళుగా లేకపోతే అట్లీస్ట్ గత 15 ఏళ్ళుగా తప్పనిసరిగా సంవత్సరానికి 60,000 మంది లీగల్గా వెళ్తున్నారు తెలుగు రాష్ట్రాల నుంచి. ఇలా 60,000 మంది వెళ్తున్నారు కదండి. 60,000 నాకు తెలిసి ఒక 10% ఏమైనా వెనక్కి వస్తారేమో. నేను చదువుకున్నాను, అయిపోయింది, ఇంటికి వచ్చేస్తానని. ఇంక మిగతా వాళ్ళందరూ అక్కడే ఉంటారు. సో అంత పెరుగుతుంది. నేను తెలుగు టైమ్స్ మొదట్లో అయితే వీఆర్ ద సెకండ్ లార్జెస్ట్ ఇండియన్ కమ్యూనిటీ అని రాస్తుండేవాడిని నా ఉత్తరాల్లో లేదా మాటల్లో చెప్తుండేవాడిని. ఇప్పుడు వీఆర్ ద లార్జెస్ట్ పీపుల్, వీఆర్ లార్జెస్ట్. నేను కన్సుల్ జనరల్ శాన్ ఫ్రాన్సిస్కో ఆయనతో మాట్లాడినప్పుడు, కన్సుల్ జనరల్ మాట్లాడినప్పుడు వాళ్ళు స్టాటిస్టిక్స్ కూడా ఇస్తుంటారు అన్నమాట. ఒక కాలిఫోర్నియాలోనే ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు, ఒక బే ఏరియా అంటే శాన్ ఫ్రాన్సిస్కో ఏరియాని బే ఏరియా అంటారు అన్నమాట. ఆ బే ఏరియాలోనే ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు అట్లా అనమాట. దాదాపు 60,000 ఫ్యామిలీలు ఉన్నాయి అట్లా. సో మీకు న్యూ జెర్సీలోనే 1,00,000 ఫ్యామిలీలు ఉన్నాయి. డల్లాస్లో అంతే. ఇప్పుడు డల్లాస్ పురం అంటున్నారు. డల్లాస్ అంతమంది తెలుగు వాళ్ళు. అంటే అక్కడ డల్లాస్లో బయటకు వచ్చి మాట్లాడుతుంటే ఎవరీ సెకండ్ ఆర్ థర్డ్ పర్సన్ ఈజ్ ఏ తెలుగు గాయ అని అంటున్నారు. ఇప్పుడు మొదట్లో సినిమాలు కూడా ఉన్న రోజుల నుంచి ఈరోజు ఓవర్సీస్ సినిమా బిజినెస్ లేకపోతే ఓవర్సీస్ అని కూడా అనను, ఒక అమెరికా బిజినెస్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ ఆర్ మోర్ దాన్ నైజాం బిజినెస్ మొత్తానికి. సినిమా వాళ్ళకి ఇదివరకు ఏమన్నారు, ఆంధ్ర సీడెడ్, నైజాం అని మూడు ఉండేవి. ఈ ఓవర్సీస్ బిజినెస్, అమెరికా బిజినెస్ అంత పెరిగిపోయింది. ఓకే, అంత పెరిగిపోయింది. తర్వాత మీరు ఎయిర్లైన్స్ తీసుకోండి. అంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే, కంపేర్ టు ఎనీ అదర్ స్టేట్ ఇన్ ఇండియా, తెలుగు స్టేట్స్ ఆర్ మోర్ కనెక్టెడ్ టు దేర్ మదర్ ల్యాండ్. నేను చెప్పడానికి అదేదో నోటి మాట కూడా కాదు, ఐ హ్యావ్ స్టాటిస్టికల్ ప్రూఫ్. ఎయిర్లైన్స్ తీసుకోండి, సింగపూర్ ఎయిర్లైన్స్, లేకపోతే యుఎస్ఏ వెళ్ళే ఎయిర్లైన్స్ అన్నమాట నేను చెప్పేది. మన ఇండియా నుంచి ఎయిర్ ఇండియా వెళ్తుంది. అలాగే ఇప్పుడు ఎమిరేట్స్ దగ్గర నుంచి సింగపూర్ ఎయిర్లైన్స్, బ్రిటిష్ ఎయిర్వేస్, లుఫ్తాన్సా, ఏవైనా సరే ఇవన్నీ కూడా డేకి ఒకసారి, ఇదివరకు వారానికి ఒకసారి ఉన్నాం, ఇప్పుడు ఎవ్రీడే ఉన్నాయి. కొన్ని అయితే 2 కూడా ఉన్నాయి, 2-3 కూడా ఉన్నాయి. ఎమిరేట్స్ అయితే 3-4 ఉన్నాయి కూడా. అన్ని సిటీలు కూడా, ఆల్ ఇంపార్టెంట్ సిటీస్. హైదరాబాద్, ఇప్పుడు హైదరాబాద్ దాన్ని విజయవాడ కూడా చేస్తున్నారు. విజయవాడ నుంచి కూడా బయలుదేరాలి, వైజాగ్ నుంచి కూడా బయలుదేరాలి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం వచ్చిన లాస్ట్ 10 ఏళ్లలో వీళ్ళు చేసే ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు మన ఓన్ తెలుగు యువకుడు మన రామ్మూర్తి నాయుడు ఈజ్ ద సివిల్ ఏవియేషన్ మినిస్టర్. డెఫినెట్గా నెక్స్ట్ 4 yearsలో వైజాగ్ నుంచి కానీ విజయవాడ నుంచి కానీ స్టార్ట్ అయ్యే ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ డెఫినెట్గా పెరుగుతాయి. ఎందుకంటే అంత డిమాండ్. ఆల్ దీస్ పాయింట్స్ ఇంటూ కన్సిడరేషన్ అంటే ట్రంప్ ఎంతో ఎక్సర్సైజ్ చేసి ఉంటాడు. మీరు ఇందాక ఒక మాట చెప్పారు చాలా సటిల్గా, అంటే మెక్సికో తర్వాత అత్యధిక పాపులేషన్, మైగ్రేటెడ్ పాపులేషన్ ఉన్న కంట్రీ యుఎస్కి ఇండియా అనేది ఎస్టాబ్లిష్ అవుతున్నప్పుడు ఇది వాళ్ళ ఉపాధి అవకాశాల మీద దెబ్బని వాళ్ళు భావిస్తున్నారు. నిజం ఎంత ఉందనేది లెక్కలు చెప్తాయి. రెండో అంశం ఏంటంటే వాళ్ళు ఈ మేధో వలసని అరికట్టాలి అని.
యుఎస్లో మరి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ని ఈరోజు ఫీడ్ చేస్తుంది ఇండియన్ కమ్యూనిటీ. $50 బిలియన్ ఈ భారతదేశం నుంచి వెళ్తున్న పిల్లలు స్టూడెంట్స్ వాళ్ళు యుఎస్కి చేస్తున్న కాంట్రిబ్యూషన్. ఒక రకంగా మనం డిబేట్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఒక కాలర్ అన్నారు, దే ఆర్ ద ఫ్రీగా వస్తున్న ట్యాక్స్ పేయర్స్ అమెరికాకి. కరెక్ట్ మాట అది. ఫ్రీగా వస్తున్న ట్యాక్స్ పేయర్స్, ఎట్లాంటి ఖర్చు పెట్టకుండా వచ్చిన వాడి దగ్గర ట్యాక్స్ గుంజుకునే వ్యవస్థ యుఎస్లో ఉంది. ఇంత కాంట్రిబ్యూషన్ చేస్తున్నప్పుడు స్టిల్ కట్టేలు చేయాలన్న ఆలోచన ఎందుకు వస్తుంది? నిజం లేదా మేధో వలస అంటే ఇండియా నుంచి మాత్రమే మేధో వలస జరుగుతుందా? బాగున్న అమెరికన్స్లో ఈ మెథడ్స్ లేదా? ఎందుకు అంత చింతపడుతున్నారు వాళ్ళు? నేటివ్ మంచి పాయింట్. యాక్చువల్లీ ఏంటంటే ఈ మధ్య ఏమన్నా ఒక 20 ఏళ్ళు కొంచెం ఏమన్నా పెరిగి ఉండొచ్చు, కానీ బేసికల్లీ అమెరికాలో బేసిక్ అమెరికన్స్ వాళ్ళు ఎక్కువ చదువుకోరండి. బేసిక్ అమెరికన్స్ వాళ్ళంతా సివిలైజ్డే, 100% సివిలైజ్డ్. మనకంటే ఎక్కువ మేనర్స్, మనకంటే ఎక్కువ సోషల్ కాన్షియస్నెస్ అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళు ఎక్కువ చదువుకోరు. ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా అన్నాం, వాళ్ళ ఫ్యామిలీ సిస్టమ్ అలా ఉంటుంది. ఓకే, ఒక 6th క్లాస్ వచ్చి కుర్రాడు వచ్చి రాగానే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఏం చెప్తారంటే, నీకు పాకెట్ మనీ ఇక్కడ ఇస్తారు, మనకి పాకెట్ మనీ కాలేజీ యూనివర్సిటీలో కూడా పాకెట్ మనీలు ఇస్తారు అమ్మా నాన్నలు. అక్కడ 6th క్లాస్లోనే వాళ్ళ నాన్న ఏదో పని చేయమంటాడు, నువ్వు ఈ పని అంతా చేసి నువ్వు ఇవాళ గార్డెనింగ్ చేయి అండ్ టేక్ యువర్ $50 అంటాడు. అంటే యూ విల్ బి ఆన్ దట్ వర్క్ మాట్లాడకుండా చేస్తాడు. హీ విల్ ఎర్న్ ఇట్. అలాగే ఏదో ఒక సోషల్ వర్క్ చేస్తారు, స్కూల్స్లో కూడా సోషల్ వర్క్ చేయమని చెప్తారు అనమాట. సోషల్ సర్వీస్ వర్క్ చేస్తారు, సంపాదించడం తప్పులేదు. ఇప్పుడు అక్కడ లో క్లాసు హై క్లాస్ అంటూ అందరూ ఇప్పుడు మనం చూస్తున్నాం, మనం అక్కడ డ్రైవర్లు ఉండరు, ఇంట్లో పని వాళ్ళు ఉండరు. మన వాళ్ళు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఏం చెప్తారు, మా పనులు మేమే చేసుకుంటాం, ఇక్కడ అమెరికా వస్తే ఏంటి లాభం అంటుంటారు. ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటారు, అక్కడ ఉండరు. ఎందుకు ఉండరంటే వాళ్ళు అసలు ఆ వ్యవస్థని డెవలప్ చేయలేదు అసలు. ఓకే, ఈ ఉద్యోగాలు క్లాస్ ఇది, పనిచేసే క్లాస్ ఇది అని అంటూ లేదు. అందరూ అన్ని పనులు చేస్తారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అక్కడ తప్పు లేదు. ఇప్పుడు అమెరికా యూనివర్సిటీస్లో నేటివ్ అమెరికన్స్, వైట్ అమెరికన్స్ వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ, బయట నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ. పెద్ద పెద్ద యూనివర్సిటీలు తీసుకున్నా సరే, హార్వర్డ్, MIT లాంటి యూనివర్సిటీస్ తీసుకున్నా సరే, బయట నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ. అక్కడ వాళ్ళు ఎక్కువ చదువుకోరు. మరి అలాంటప్పుడు వాళ్ళ టెక్నాలజీ అవసరాలు, వాళ్ళ ప్రపంచ పోలీసింగ్ చేయటం కోసం వాళ్ళు ఆధారపడుతుందంతా ఇతర దేశాల మేధో సంపత్తి మీద. 100%. మళ్ళీ తిరిగి దాన్ని కట్టేలు చేస్తే ఆ మేధో సంపత్తి ఆగిపోతుంది కదా, అక్కడే ఆగిపోతుంది. ఆగిపోయే ప్రమాదం అన్నది, బట్ మనకు తెలియదు ఆయన పూర్తిగా ఆ స్థాయిలో. ప్రపంచ వాణిజ్య రంగాన్ని, ప్రపంచ ఆయుధ వ్యాపారాన్ని శాసిస్తున్నది అమెరికా. పెద్దన పాత్ర అనండి, ప్రపంచ పోలీస్ అనండి, మొత్తం అమెరికానే. ఈ మేధో వలస ఆగిపోవడం ద్వారా మన దేశం అంటే మన దేశాలు లాంటి దేశాలు హార్డ్లీ 4-5 ఉంటాయి మేధో వలసని అంగీకరించే దేశాలు, ప్రోత్సహించే దేశాలు. ఇవి డెవలప్ అవుతాయి. బట్ అమెరికా ఈజ్ గోయింగ్ టు ఎఫెక్ట్ వెరీ బ్యాడ్లీ కదా, అడ్వర్స్ ఇంపాక్ట్ ఉంటుంది కదా. ఉంటుంది. అయితే తెలియదు, ఆయన ఒక బిజినెస్ మ్యాన్ కదా, తెలుసు. అంటే ఆయన మేధో వలస గురించి మాట్లాడలే, మేధస్సు ఉన్న వాళ్ళు, టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకుంటానని చెప్తున్నాడు రెండో పక్క. ఇది ఆపుతాను అంటున్నాడు. బట్ అదే సందర్భంలో ఏంటంటే పిడుకు బియ్యానికి ఒకటే మంత్రం చేస్తే మేధో వలస ఆగిపోవచ్చు కదా, ప్రమాదం ఉంది కదా. ఆగిపోయాయి. ఇప్పుడు యాక్చువల్ చెప్పాలంటే ఆయన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద చేస్తున్న కామెంట్స్ ఇన్నాళ్ళు, అంటే 2016 నుంచి 2025 జనవరి వరకు మనం కూడా ఆయన ఏదో పద్ధతిలో పోతున్నాడులే, ఆయన పద్ధతి అదే పొలిటికల్ జిమ్మిక్ అని అనుకున్నాం. కానీ ఎప్పుడైతే ఆయన బర్త్ రైట్ సిటిజన్షిప్ మీద ఆయన దెబ్బ పెట్టాడో కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇండియన్ కమ్యూనిటీ యాంటిసిపేట్ అబౌట్ దిస్ అండి వెల్ ఇన్ అడ్వాన్స్. ఇలాంటి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఆయన తీసుకొస్తాడు అని లేదు, అనుకోలేదు కదా. ఎంతసేపు H1B దాని మీదే, అంటే చాలా కన్వీనియంట్ గా డైవర్ట్ చేశాడు.
సో మన జనాల్ని మీడియా కథనాలు లాస్ట్ 3 వీక్స్ మీడియా కథనాలు ఏంటంటే ఇంకేముంది ఆపేస్తారు అవి ఆపేస్తారు ఇవి ఆపేస్తారు ఆ విషయంలో ఆయన చేస్తారు. సక్సెస్ అయ్యారు. అసలు దాని గురించి మాట్లాడలేదు, ఇంకా ఎంకరేజింగ్గా మాట్లాడాడు. టాలెంట్ ఫోకస్డ్ నా గవర్నమెంట్, టాలెంట్ ఫోకస్డ్ గవర్నమెంట్ అని చెప్పాడు. ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అన్నది యాక్చువల్లీ ఏదైనా చెప్పాలంటే విన్న మొదటి రోజు నేను కూడా మీ ఆఫీస్లోనే విన్నాను నేను ఆయన స్పీచ్ విని వెంటనే మనం కూర్చొని మాట్లాడుకున్నాం. నేను కూడా అది ఓన్లీ ఫర్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనుకున్నాం, కానీ H1 మీద ఉన్న వాళ్ళు కూడా దానికి ఎఫెక్ట్ అవుతారు అన్న పాయింట్ అప్పుడు అర్థం కాలేదు, ఎవరికి అర్థం కాలేదు. మొన్నాడు దాని మీద ఇంకా కొంచెం విశదీకరిస్తే తప్ప, మొత్తం క్షుణ్ణంగా చదివితే తప్ప అర్థం కాలేదు. నేను చూశాను యాక్చువల్లీ ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కూడా చూశాను నేను. ఎవరో పెట్టారు ఏదో వాట్సాప్ గ్రూప్లో చూశాను. కేటగారికల్గా ఉన్నది. సో ఇప్పుడు మనం దాన్ని డినై చేయలేం, అయితే ఫైట్ చేస్తారు. అంటే మనం ఇండివిజువల్గా ఫైట్ చేసే అంశం కాదు ఇది. డెమోక్రాట్స్ తర్వాత సివిల్ ఒకవేళ అదే గనక నిర్ణయం గనక అమల్లోకి వస్తే అక్కడికి వెళ్ళి పిల్లల్ని కన్నా వాళ్ళు ఆ దేశానికి అతిథులే కానీ ఆ దేశ పౌరుల అనే